భగవద్ ఐక్యం, సాయుధ్య ముక్తి అది రావాలి అంటే నువ్వు ఆగ్రహం చూపించు దేవుడి మీద, తిరగబడు. ఒక చక్రం ఇట్లా పంపిస్తాడు, నిన్ను ఖండిస్తుంది, అయిపోయింది. అయినా సరే మనకు అది ఆదర్శం కాదు. రాక్షసులు కారణ జన్ములు, వారు భగవంతునితో విరోధం పెట్టుకుని కొంత నెగ్గారు, మన వల్ల అవుతుందా? కనుక అది ఆదర్శం కాదండి. వీడన్నాడు, మీలో ఎవరు యుద్ధానికి వెళ్ళటానికి భయపడి ఇళ్లలోనే కూర్చున్నా మిమ్మల్ని నేను చంపుతా. అలా అనేప్పటికీ బయలుదేరి వీడి దగ్గర చావటం ఎందుకు, రాముడి బాణానికి చస్తే మోక్షం వస్తుందిగా. అలా అనుకుని ఎవరెవరు బయలుదేరారు? అతికాయ, ప్రహస్త, మహానాద, మహోదర, దేవశత్రు, నికుంభ, దేవాంతక, నరాంతక, వీరందరూ అనేక రకాల అస్త్రాలు పట్టుకొని యుద్ధరంగానికి బయలుదేరి వచ్చారండి. అతికాయుని యొక్క నాయకత్వంలో యుద్ధం జరుగుతున్నది. ఇంద్రజిత్తుని లంకా నగరానికి కాపలాగా ఉండమన్నాడు తండ్రి. మేఘనాథ, నువ్వు రావద్దురా యుద్ధరంగానికి, మేము వెళతాం, నువ్వు కాపలాగా ఉండు లంకకి అని స్వయంగా పరమాత్మ రామచంద్రుడితో తలపడడానికి రావణాసురుడే బయలుదేరి వస్తున్నారు. మహాసత్వవంతుడై అట్టి సమయంలో మానుష భావంతో ఉన్నాడుగా పరమాత్మ. ఒక్కసారి అమోఘమైన శక్తి ప్రయోగించాడు రావణ. ఇక్కడ చూడండి, భగవంతుని యొక్క ఒకప్పుడు భక్తులు వారు ద్వారపాలకులు శాపగ్రస్తులై సనక మహర్షి యొక్క శాపంతో 3 జన్మలు ఎత్తవలసి వచ్చింది పరమాత్మతో విరోధం పెట్టుకుని. ఇది 2వ జన్మ రావణుడు.